ఒక ఎన్టీఆర్, ఒక చంద్రబాబు నాయుడు, ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఒక పరిటాల రవి, ఒక వంగవీటి రాధ 70వ దశకం నుంచి ఓ 25 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అత్యంత ప్రభావం చూపిన నాయకుల జాబితా ఇది. వీళ్ళందరి మీద విడివిడిగా సినిమాలు చూసాం. ఎన్టీఆర్ మీద ఆయన తనయుడు బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ సినిమా వచ్చింది. వైఎస్ కథతో యాత్రా సినిమా వచ్చింది. పరిటాల రవి మీద రక్త చరిత్ర, వంగవీటి రాధ మీద వంగవీటి లాంటి చిత్రాలు వచ్చాయి. చంద్రబాబు మీద కూడా ఒక అన్పాపులర్ సినిమా వచ్చింది. అయితే పైన చెప్పుకున్న కొన్ని సినిమాల్లో చంద్రబాబు నాయుడు పాత్రను కీలకంగా చూపించారు. అయితే ఆయా నాయకుల కథలతో వచ్చిన సినిమాలు వారికి అనుకూలంగా వారి దృక్కోణంలోనే సాగాయి. వాటిల్లో ఆ నేతను గొప్పగా చూపించి అవతలి నాయకులను కొంచెం తక్కువ చేసి చూపించడం మనం చూసాం. అందుకే ఎవరికి అనుకూలంగా వాళ్ళు సినిమాలు తీసుకుంటున్నారంటూ వాటి మీద ఒకలాంటి ప్రోపగాండా ముద్ర పడింది. అయితే అలా కాకుండా అందరి పాత్రలను వాస్తవానికి దగ్గరగా చూపిస్తూ అందరినీ ఎలివేట్ చేస్తూ సమతూకం పాటిస్తూ సాగిన సినిమా దాదాపుగా ఇప్పటి వరకు ఏదీ లేదనే చెప్పాలి. అలా అందరి పాత్రలను బ్యాలెన్స్ చేయడం అసాధ్యమని అనుకున్నారందరూ. కానీ డైరెక్టర్ దేవకట్ట అసాధ్యం అనుకున్న ఈ విషయాన్ని మయసభతో సుసాధ్యం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామాలు, అనూహ్యమైన మలుపులు చోటు చేసుకున్నదే 1970 నుంచి 2000వ సంవత్సరం మధ్య. కొన్ని తరాలను ప్రభావితం చేసే స్థాయి నాయకులు తెరపైకి వచ్చింది కూడా ఆ కాలంలోనే. కాబట్టి నాటి రాజకీయ పరిణామాలను, ఆ నాయకుల కథలను ఆసక్తికరంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు దేవకట్ట అండ్ కో. చంద్రబాబు, వైఎస్ జీవితాలకు సంబంధించి జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న విషయాలతో పాటు తెలియని సంగతులు, అలాగే కొన్ని కల్పిత అంశాలను జోడించి ఆసక్తికర స్క్రీన్ ప్లేతో ఈ సిరీస్ ను నడిపించారు. అక్కడక్కడ కొన్ని సీన్లు కొంచెం నాటకీయంగా, వాస్తవానికి విరుద్ధంగా అనిపించినా సరే డ్రామాను రక్తి కట్టించడంలో దేవకట్ట అండ్ టీం విజయవంతమయ్యారు. 9 ఎపిసోడ్లతో దాదాపు 6 గంటలకు పైగా నిడివితో సాగే ఈ సిరీస్ లో బోరింగ్ అని ఏ ఎపిసోడ్ కూడా అనిపించదు. ప్రతి ఎపిసోడ్ ఒక ఎత్తుగడతో మొదలై షార్ప్ ఎండింగ్ తో తర్వాతి ఎపిసోడ్ మీద క్యూరియాసిటీని పెంచుతుంది. తెలిసిన సన్నివేశాలను కూడా ఆసక్తిగా చూసేలా ప్రజెంట్ చేశారు దేవకట్ట. తెలియని సీన్లు మరింత క్యూరియస్ గా అనిపిస్తాయి. కులం చుట్టూ తిరిగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి చాలా ఓపెన్ గానే చెప్పేశారు దేవకట్ట. ఈ విషయంలో ముసుగులో గుద్దులాట లాంటిది ఏమీ లేదు. కులం ప్రస్తావన లేని సీన్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. డైలాగ్లు ఆశ్చర్యపరిచేలా హాట్ హిట్టింగ్ గా ఉన్నాయి మయసభలో. అయితే ఈ మయసభ సిరీస్ లో చూపించినదంతా కూడా నిజమని చెప్పలేం. ఎగ్జాజరేషన్లు లేవని కాదు, ఈ టీం పొలిటికల్ కరెక్ట్నెస్ కోసం ప్రయత్నించలేదని కాదు, కానీ ఉన్నంతలో వాస్తవికంగా ఆయా నాయకుల జీవితాలను చూపిస్తూ సమతూకం పాటిస్తూ అదే సమయంలో వారి కథలను ఆసక్తికరంగా తెరపై ప్రజెంట్ చేయడంలో దేవకట్ట అండ్ కో విజయవంతమయ్యారు. ఇదొక కల్పిత కథ అని, ఇందులోని పాత్రలను ఎవరినీ పోల్చినవి కాదని, అలాంటి పోలికలేమైనా కనిపించినా అది కాకతాళీయమని రాజకీయ చిత్రాలన్నింటికీ వేసే డిఫాల్ట్ డిస్క్లైమర్ దీనికి కూడా వేశారు. అయితే ఈ సిరీస్ టైటిల్ ను చూస్తేనే ఏ ఇద్దరు నాయకుల కథ అన్నది ఇట్టే అర్థమైపోతుంది. ఆది పినిశెట్టి చేసిన కృష్ణమనాయుడు పాత్ర చంద్రబాబు నాయుడుదైతే, చైతన్యరావు పోషించిన ఎంఎస్ రామిరెడ్డి క్యారెక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించింది. కళాశాల స్థాయి నుంచి మొదలుపెట్టి రాజకీయాల్లో మంత్రుల స్థాయికి ఎదిగే వరకు వీరి జీవితాలను ఈ సిరీస్ లో మనం చూడొచ్చు. ఈ క్రమంలో ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ, నాదెండ్ల భాస్కరరావు, ఎన్టీఆర్, పరిటాల రవి, వంగవీటి రాధ లాంటి ఆ తరం ముఖ్య రాజకీయ నేతలందరి పాత్రలు, వారికి సంబంధించిన కీలక రాజకీయ పరిణామాలను ఇందులో చూస్తాం. ఇక మయసభలో అక్కడక్కడ కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు డైరెక్టర్. చంద్రబాబు, వైఎస్ మధ్య నిజంగా అంత స్నేహం, సమన్వయం ఉండేదా? ఇద్దరు అంత గొప్పవాళ్లా అనిపించేలా ఆ పాత్రలను తీర్చిదిద్దారు. అయితే ఎన్ని ప్రతికూలతలున్నప్పటికీ ఉన్నంతలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన నాయకులు, అప్పటి కీలక పరిణామాల చుట్టూ ఎంతో ఆసక్తికరంగానే ఈ సిరీస్ సాగుతుంది. అయితే ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా కూడా కొన్ని వివాదాలు తలెత్తడం ఖాయం. అలా మయసభను కూడా ఇప్పుడు కొన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయి. అందులో ముఖ్యంగా మయసభలో వైఎస్ఆర్ పాత్రను ఎన్టీఆర్ అభిమానిగా చూపించారు డైరెక్టర్ దేవకట్ట. ఇక అలాగే వైఎస్ఆర్ కుటుంబాన్ని శంకరజాతి కొంప అంటూ వైఎస్ఆర్ మరదలి పాత్రతో డైరెక్టర్ దేవకట్ట చెప్పించడం ఇప్పుడు వివాదాన్ని రాజేస్తోంది. వీటిని వైఎస్ఆర్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజ జీవిత కథలు తీసినప్పుడు ఇలాంటి వివాదాలు రావడం సర్వసాధారణం.
అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ భూమి మీద ఏ ఒక్క మనిషి పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో మంచి చెడు రెండూ ఉంటాయి. అందుకే మనల్ని మనుషులు అన్నారు. కాబట్టి ఈ వెబ్ సిరీస్ ని వాస్తవికతతో పోల్చకుండా, అలాగే ప్రతి చిన్న విషయాన్ని పిన్ చేయకుండా కేవలం చరిత్రను తెలుసుకునేందుకు చూస్తే మాత్రం ఆద్యంతం అలరిస్తుంది. మొత్తానికి మహేష్ సభతో దేవకట్ట పెద్ద సాహసమే చేశారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.